హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజైతే నేను పులివెందుల నుండి అనంతపురంకి అయితే వెళ్తున్నాను. దారి మధ్యలో ఏమేమి వస్తాయి, ఏంటి, ఏం కథ అనేది మీకు చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేచర్ కూడా. పులివెందుల రూట్ నుండి ముదుగుబకి వెళ్తున్నప్పుడు మనకు ఫస్ట్ సెక్రటేరియట్ అనేది వస్తుంది. అది దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే రాణి తోప్ అని ఉంటుంది. ఈ రోడ్డునైతే చాలా బాగా చేశారు. అటువైపు అయితే కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, కేవలం ఒక వెహికల్ పట్టేంత మాత్రమే ఉంది. కానీ ఇటువైపు మాత్రం చూడటానికి చాలా బాగుంటుంది. ఇక్కడ రాణి తోపులో చాలామంది సేద తీరడానికి, అంటే ఇది పార్కు, అలాగే ఆడుకోవడానికి పిల్లలకి బ్యాక్ సైడ్ వాటర్ గేమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నుండి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ మనకి ముందుకు పోతే ఇది ఒక సర్కిల్ వస్తుంది. ఇటు మనం స్ట్రైట్ పోవాలి, లెఫ్ట్ పోతే కదిరి, రైట్ పోతే పార్నపల్లి వెళ్తుంది. స్ట్రైట్ వెళ్తే ముదుగుబ్బకి వెళ్తుంది. టువర్డ్స్ ముదుగుబ్బ నుండినే మనం ఈరోజు అనంతపురం అయితే వెళ్ళాలి. చుట్టూ పంట పొలాలు, పచ్చికలు, అలాగే రైతు కూలీలు, అలాగే పంటలు పండించే రైతులు, ఇలా ఎంతోమంది మనకి దారిలో వెళ్తుంటే కనిపిస్తారు. ఆల్మోస్ట్ కొండల మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలో ఎక్కువగా అరటి అయితే సాగు చేస్తారు. తర్వాత మిరపను సాగు చేస్తారు. చాలా చోట్ల మిరప అలాగే అరటి, ఈ రెండు ఎక్కువగా కూడా సేద్యం చేసినట్టు ఉన్నాయి. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే ఒక విలేజ్ అయితే వస్తుంది. మనకి ఈ విలేజ్లో నామాలగుండు అనే ఒక టెంపుల్కి వెళ్ళే దారి అయితే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేనైతే లాస్ట్ టైం వెళ్ళాను. అటువైపు వెళ్తే మీరు కూడా వెళ్ళండి, తప్పకుండా నచ్చుతుంది. అండ్ చెప్పాను కదా ఇందాకనే, పెద్ద పెద్ద కొండల మధ్యలో ఊర్లలో అయితే వెళ్తుంది. ఈ కొండలు దాదాపు 4-5 వస్తాయి. కొన్ని చోట్ల పెద్ద పెద్ద కొండలని తలిచి ఇలాంటి రోడ్డును అయితే నిర్మించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఈ రోడ్డు అయితే వేశారు. ఈ రోడ్డు కనెక్టివిటీ రోడ్ అనమాట. మనం పుట్టపర్తికి లేదా ముదుగుబ్బకి వెళ్ళాలి, ముదుగుబ్బ నుండి కదిరికి, అలాగే అనంతపురంకి ఎటువైపు వెళ్ళాలన్నా కూడా ఈ రోడ్ అయితే కనెక్టివిటీ. నల్లగొండవారిపల్లి విలేజ్ దగ్గర అయితే మనకి కొత్తగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఆ ఊరు దాటిన తర్వాత ఆ ఊరు కూడా చూడటానికి చాలా లోపల లోయలాగా అనిపిస్తుంది. ఆ ఊరు దాటిన తర్వాత మనకి మిరప అలాగే అరటి, ఈ రెండే దర్శనం అయితే ఇస్తాయి. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం అవే ఎక్కువ ఉంటాయి. బంతి పూలు కూడా సాగు చేస్తారు, అలాగే పూల చెట్లు కూడా కొన్ని ఎక్కువగానే సాగు చేస్తారు. మనకి రోడ్డుకైతే కనపడవు, కానీ బయటకైతే లోపల ప్రాంతాల్లో అయితే పండించడం జరుగుతుంది. ఇక్కడ నుండి ఇంకొంచెం ముందు పోతే ఇంకొక విలేజ్ వస్తుంది. ఈ విలేజ్ నుండి లింగాలకి కనెక్టివిటీ రోడ్ అయితే ఉంటుంది. అంటే లింగాలకి పార్నపల్లికి వెళ్తేనే వెళ్తాము, కానీ ఈ ఊరు నుండి కూడా వెళ్ళటానికి ఒక దారి అయితే ఉంది. ఈ ఊరు దాటిన తర్వాత మనకి పార్నపల్లికి స్ట్రైట్ వెళ్తుంది, ముదుగుబ్బకి లెఫ్ట్ వెళ్తుంది. ఘాట్ సెక్షన్ అయితే ఇక్కడైతే స్టార్ట్ అవుతుంది. మనకి తిరుమలలో ఎట్లా వెళ్తామో రోడ్డు, అలాగా వంపు సొంపులు అయితే రోడ్డు ఉంటుంది. ఇది దాదాపు 5 నుండి 7 కిలోమీటర్లు ఉంటుంది మొత్తం ఘాట్ సెక్షను. 4 నుండి 5 రౌండ్లు తిరుక్కుంటూ పైకి వెళ్ళిన తర్వాత చూడటానికి ప్లేస్ అయితే ఒక చోట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. అది కూడా చూపిస్తా చూడండి. మనం వచ్చిన దారి అది. అక్కడ నుండి ఇలాగా చుట్టూ రౌండ్లు వేసుకుంటూ ఇంత పైకి అయితే వస్తాము. దీని తర్వాత కూడా ఇంకా ఉంటుంది. అది మనం చూడటానికైతే ఇలాగ కనిపించదు, కానీ ఈ లొకేషన్ వర్షాకాలంలో చూడాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చుట్టూ పచ్చని కొండలు, అక్కడక్కడ వాటర్ వస్తూ ఉంటాయి. ఆ వాటర్ని ఆడుకొని మనమైతే ఇక్కడ కూడా సెలయేర్లు వస్తూనే ఉంటాయి. ఈ ఏరియాలో వచ్చిన వాళ్ళకైతే ఇదొక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం అయినా కూడా చూడండి ఎంత బాగున్నదో పచ్చిక బయళ్ళు. ఎండాకాలంలో రాయలసీమలో అసలు ఎక్కడే కానీ పచ్చిక ఉండదు, కానీ ఈ ఏరియాలో అయితే చాలా చోట్ల కనిపిస్తుంది. ఇక్కడ నుండి డౌన్కి వెళ్ళాలి, ఇంతసేపు అప్పు, ఇప్పుడు డౌను. ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళినా కూడా చాలా చోట్ల
బైక్ యాక్సిడెంట్లు, కార్ యాక్సిడెంట్లు అయ్యిండేటివైతే చూశాను. ఎందుకంటే చాలామందికి తెలియని వాళ్ళకి స్పీడ్గా వెళ్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళు, అలవాటైన వాళ్ళైతే ఇక్కడ స్లోగానే వెళ్తుంటారు. అయినా కూడా కొన్నిసార్లు ప్రమాదం అయితే జరుగుతూనే ఉంటాయి. ఎక్కువగా అరటిలోళ్ళు అయితే ఇక్కడికి ఈ రోడ్లో వెళ్తూ ఉంటాయి. ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకి, వేరే దేశాలకు కూడా పులివెందల నుండి అరటిని పంపించడం జరుగుతుంది. అండ్ ఈ ఘాట్ సెక్షన్ దాటిన తర్వాత మనకి దొరిగల్లు అనే ఒక విలేజ్ అయితే వస్తుంది. ప్రేమించుకున్నారా మూవీ చూసారా ఎవరైనా? వెంకటేష్ది. ఆ మూవీని షూటింగ్ అదిగో ఎదురుగా కనబడుతుంది, ఆ బిల్డింగ్లోనే షూట్ చేశారు. ఇక్కడ చాలా ఫేమస్ అప్పట్లో. అంటే అంత పెద్ద ఇల్లు ఎవరికి లేదు. అక్కడ సినిమాలు కూడా చాలా మటుకు తీశారు. ఈ ఊరు సత్యసాయి డిస్టిక్లోకి వస్తుంది. ఈ ఊరే లాస్ట్ సత్యసాయి డిస్టిక్లో. ఈ ఊరు దాటితే ఆ ఘాట్ స్టార్ట్ అయిన తర్వాత కడప డిస్టిక్లోకి ఎంటర్ అవుతాము. ఇక్కడ నుండి దాదాపు ఒక 12 నుండి 13 కిలోమీటర్లు ముదుగుబు ఉంటుంది. ఇక్కడ నుండి మనము రోడ్ అంతా కూడా స్ట్రైట్గానే కనపడుతుంది. బట్ పంటలు అయితే ఎక్కువగా కనపడవు, తక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ ఉద్యాన పంటలు కూడా పండిస్తారు. లైక్ బొప్పాయి, చీని, మామిడి, ఇలాగా ఇతర పంటలు కూడా పండిస్తారు. ముదుగుబ్బకి ఎంటర్ అయ్యేటప్పుడు నర్సరీలు అయితే ఎక్కువ కనపడతాయి. ఎందుకంటే ఇటువైపు పంట పొలాలన్నీ ఎక్కువగా రైతులు పండించే పంటలన్నీ కూడా మొక్కల్ని ఇక్కడి నుండినే ఎక్కువ తీసిపోతారు. అండ్ ఇది హైవే. లెఫ్ట్ వెళ్తే కదిరి వెళ్తాము, రైట్ వెళ్తే అనంతపురం వెళ్తాము, స్ట్రైట్ వెళ్తే సిటీలోకి వెళ్తాం ముదుగుబ్బలకి. కానీ నేనైతే సిటీలోకి వెళ్ళకోకుండా ఇక్కడ రైట్ తీసుకొని సర్వీస్ రోడ్లోంటి హైవేలోకి అయితే జాయిన్ అవుతున్నాను. ఇది కూడా అంతే. మొన్న రీసెంట్గా బైపాస్ చేశారు. ఈ బైపాస్ వెళ్ళడం వల్ల దాదాపు ఒక 15-20 మినిట్స్ అయితే టైం సేవ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఊరు లోపల వెళ్తే చాలా ట్రాఫిక్ ఉంటుంది. అది ఊరు. ఆ ఊరి బయట అయితే కొండల్ని తొలిచి ఈ రోడ్డుని అయితే నిర్మించారు NH44 వాళ్ళు. ఇప్పుడు 205. అండ్ ఇక్కడ ఒక హోటల్ అయితే ఫేమస్ హోటల్. అది ఊరి బయటకు వచ్చిన తర్వాత మనం మెర్జ్ అవుతుంది. ఇక్కడ నుండి దాదాపు 60 కిలోమీటర్లు అనంతపురము, బత్తలపల్లి 30 కిలోమీటర్లు, బత్తలపల్లి నుండి అనంతపురం 30, ఓవరాల్గా 60 కిలోమీటర్స్. ఇక్కడ ఇది రాళ్ళ అనంతపురం అనే ఒక ఫేమస్ ఊరు. ఇక్కడ అన్నీ ఏమన్నా కానీ హోటల్స్ కానీ వేరే షాపులు కానీ ఏమన్నా మీకు తీసుకోవాలనుకుంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అలా ఉంది. అండ్ తిరుపతికి రైలు వెళ్తుంది. ఈ ఒక్క రైలు దీంతో పాటు ఇంకొక వీక్లీ ఎక్స్ప్రెస్ ఉంటుంది. 2 ట్రైన్లు ఒక రోజులో వెళ్తాయి తిరుపతికి వెళ్ళే రూటు, ధర్మవరం నుండి తిరుపతికి. అండ్ కొంచెం ముందుకు వస్తే మనకి చిత్రావతి నది అయితే వస్తుంది. ఇది దాదాపు పుట్టపర్తి అవతల స్టార్ట్ అయ్యి తాడిపత్రి దగ్గర ఎండ్ అవుతుంది. అండ్ టోల్ గేట్ కూడా మనకి బత్తలపల్లి దగ్గర ఒకటి వస్తుంది. ఈ టోల్ గేట్ దాటిన తర్వాత సేమ్ ఇందాక ముదుగుబ్బలో ఎలాగైతే బైపాస్ ఉందో అలాగనే ఇక్కడ కూడా బైపాస్ ఉంది. రైట్ అయితే బత్తలపల్లిలోకి వెళ్తాము, లెఫ్ట్ అయితే స్ట్రైట్గా వెళ్తే బైపాస్ వెళ్తాము. ధర్మవరం వెళ్ళాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకోవచ్చు. మనం బత్తలపల్లి పోకుండా ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోయేకి ఇప్పుడు రూట్ అయితే ఏర్పడింది. ఇంతకుముందు ఈ రూట్ లేదు. అక్కడ కనపడుతుంది కదా, ఇది ధర్మవరం వెళ్ళడానికి. ఈ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది, మీకు ఇండికేషన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది దాటిన తర్వాత మళ్ళీ సేమ్ లింక్ రోడ్ అయితే ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బైపాస్ మెర్జ్ అవుతుంది. ఇక్కడ నుండి దాదాపు 26 కిలోమీటర్లు అనుకుంటా, 26-24 కిలోమీటర్లు అనంతపురం ఉంటుంది. అండ్ ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఇక్కడ ఒక పెద్ద హోల్డింగ్ అయితే ఉంది. ఇక్కడ అనంతపురం ఎన్ని కిలోమీటర్లు అనేది మెన్షన్ చేసి ఉంటారు. ఇంకా ఇది వదిలిన తర్వాత SKU మనకి మెయిన్ అనమాట. SK యూనివర్సిటీలో వెళ్తూ ఉంది. ఇది లెఫ్ట్ అండ్ రైట్ అయితే యూనివర్సిటీ ఉంటుంది. సెంటర్లో అయితే ఈ బ్రిడ్జ్ మీద అయితే వెళ్తాం మనం. ఇక్కడ చాలా హోటల్స్ అన్నీ ఫేమస్. నేను చదువుకునేటప్పుడైతే ఇక్కడ లెఫ్ట్ కనపడుతున్నాయి కదా, ఆ లెఫ్ట్ ఇవన్నీ హోటల్స్ అన్నమాట. చాలామంది ఈవినింగ్ అయితేనే పిల్లలందరూ బయటకు వచ్చేసేవారు. అండ్ ఇక్కడ కూడా అనంతపురం పోవడానికి రైట్ ఉంది, లెఫ్ట్ అయితే బైపాస్ ఉంటుంది. అంటే
మనం బెంగళూరు వైపు వెళ్ళడానికి. లేదు నేను అనంతపురం సిటీలోకి వెళ్ళాలనుకుంటే అక్కడ రైట్ వెళ్ళాలి, లెఫ్ట్ తీసుకోకూడదు. నేను ఎందుకు వస్తున్నానంటే నాకు ఇక్కడ రామ్నగర్కి ఈ రోడ్డు దగ్గర అవుతుంది. సిటీలో వెళ్ళే బదులు ఇలా బైపాస్లో వెళ్తే చాలా టైం తక్కువ అవుతుంది, అలాగనే కిలోమీటర్లు కూడా తక్కువ వస్తాయి. రీసెంట్గా అయితే ఈ రాప్తాడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని అయితే ఒక 1 month బ్యాక్ ఓపెన్ చేశారు. ఈ రైల్వే ట్రాక్ పడిన ప్రతిసారి 20-30 నిమిషాలు వేస్ట్ అయ్యేది, అలాంటిది ఇక్కడ వేస్ట్ కాకోకుండా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ రైట్ సైడు రాప్తాడు అనే విలేజ్ వెళ్తుంది, పరిటాల సునీత ఎమ్మెల్యే కాన్స్టిట్యూషను. అండ్ స్ట్రైట్కి వెళ్తే మనం హైవే వస్తుంది, లెఫ్ట్ బెంగళూరు, రైట్ హైదరాబాదు. నేనైతే రైట్ తీసుకుంటున్నాను. ఇక్కడ రైట్ తీసుకున్నాక అనంతపురం ఎంటర్ అయ్యేటప్పుడు మనకి చాలా పెద్ద పెద్ద హోటల్స్ అయితే వస్తాయి. చాలా హోటల్స్ ఉన్నాయి బైపాస్లో. ఇప్పుడు ఎక్కువ మంది నైట్ టైమ్స్ ఇక్కడికే వస్తూ ఉంటారు. అండ్ హైవేలో ఎవరైతే బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తుంటారో వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ మంది స్టాప్ చేసి తింటూ ఉంటారు. అండ్ ఫేమస్ తాడిపత్రి లక్కీ 9 బిర్యానీ ఇక్కడ రాయలసీమలో ఫేమస్. అండ్ అవన్నీ హోటల్స్ దాటుకొని కొంచెం ఒక 2-3 కిలోమీటర్ల ముందుకు వస్తే మనకి అనంతపురం సిటీ అయితే ఎంటర్ అవుతుంది. సిటీలో రైట్ సైడ్లోనే మనకి కార్ల షోరూమ్లు, హోటల్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీరు కనిపిస్తుందా, ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, అలాగే మహీంద్రా, కియా షోరూమ్, అలాగే ఎంజీ, అలాగే కొన్ని మారుతి సుజుకి, టాటా మోటార్స్, ఇలాగా చాలా షోరూమ్లు అయితే మనకి ఈ బైపాస్లోనే ఉంటాయి. సో ఓవరాల్గా ఇటువైపు వస్తే చాలా టైం సేవ్ అవుతుందని నేను ఇలాగా వచ్చాను. మీరు అక్కడ పంగల్ రోడ్లో రైట్ తీసుకుని వెళ్తే సిటీ లోపలికి అయితే వెళ్ళొచ్చు. నేనైతే సిటీ బయటనే ఉంటా కాబట్టి ఈ విధంగా నేను బయటకు వచ్చాను. అండ్ మీరు ఎప్పుడైనా ఇలాగ ఈ రూట్లో వచ్చితే కింద కామెంట్ అయితే తెలియజేయండి, మీ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది, ఈ రూటు ఏంటి అనేది. నేనైతే యూజువల్గా 15 days once వెళ్తూ ఉంటాను కాబట్టి సరదాగా మీకు ఈ రోడ్ చూపిద్దామని అయితే ఈ వీడియో తీశాను. సో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.